ఓకే, ఈరోజు మనం ఫంక్షన్స్లోని రెండో భాగం అంటే సెకండ్ పార్ట్ అనమాట. నిన్న మనం ఎన్ని రకాలు ఉంటాయి ఫంక్షన్స్లో అని చెప్పాం. మనం రెండు రకాలు ఉంటాయి. అవి ఏంటి అవి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఒకటి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఒకటి, ఇంకోటి ఏంటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో మళ్ళీ రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను నీకు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు సో ఓకే, టైప్స్కి వెళ్ళే ముందు మామూలు మనం ఇవన్నీ రాసేద్దాం. మామూలుగా జనరల్గా రాసి ఉంటాయి కదా, stdio.h. ఓకే, సో హ్యాష్ ఇంక్లూడ్ conio.h. ఇవన్నీ కామన్. ఇంకా హెడర్ ఫైల్స్ ఎందుకు పెడతాం మనకు ఆల్రెడీ నిన్న ఒక క్లారిటీ వచ్చింది కదా. హెడర్ ఫైల్స్ దేనికి పెడతారు, జస్ట్ ఫర్ యూజ్ చేసుకునే ముందు ఆ ఫంక్షన్స్ మనం వాడే ముందు కంపైలర్కి ముందే మనం చెప్పాలన్నమాట. ఓకే, సో ఈ హెడర్ ఫైల్స్లో మనం వాడుతున్నాం అని చెప్పాలి, అంతే కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ అలా ఏమి వాడాం మనం, getchలు, conio.h ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ getch, clrscr, printf, scanf రకరకాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నిన్న మనం కింద రాస్తే ఏం చేయాలని చెప్పాం. ఇప్పుడు కింద వాయిడ్ హలో అని మెసేజ్ ఒకటి రాశాను ఫర్ ఎగ్జాంపుల్. ఇలా నిన్న ఇదే కదా మనం చేసింది. నిన్న మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఇక్కడ printf // ఒక్క నిమిషం, printf // అని ఇచ్చి హలో ఫ్రమ్ ఫంక్షన్స్ సంథింగ్ ఏదో చిన్న ఏదో మెసేజ్ ఏదో ఇచ్చాం. ఓకే, మెసేజ్లు పెద్ద మనకి ఏది ఇచ్చినా ఇలా ఇచ్చినా కూడా ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే డైరెక్ట్గా అయిపోద్దా, అవ్వదు. ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఏం చేయాలా, నిన్న మనం ఏం చెప్పాము, మామూలు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలా, మొత్తం ఫంక్షన్స్లో మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అవి డెఫినిషన్ ఒకటి, కాలింగ్ ఒకటి, ప్రోటోటైప్ ఒకటి. అర్థమైందా? ఇప్పుడు ఇది ఇలా రాసేసామంటే, ఇలా మనం F5 కొట్టేసామంటే పని అవ్వదు, మనకి ఏం జరగదు అనమాట. అలా వచ్చి ఇలా వెళ్ళిపోద్ది అవుట్పుట్ అంతే. దానివల్ల మనకి ఏం పెద్ద ఫెచింగ్ ఏం లేదు. అది ఏమన్నా జరగాలంటే మనం కంపల్సరీ దాన్ని కాల్ చేయాలి. హలో అని రాసి ఇలా కాల్ చేయాలి. ఓకే, కాల్ చేస్తే అప్పుడు ఏమవుద్దంటే ఎగ్జిక్యూట్ అవుద్ది. కానీ ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది, getch కాదు, ఇక్కడ మనం ఒకటి మిస్ అయ్యాం. దాన్ని ఏమంటాం, ప్రోటోటైప్ అంతే కదా. అంటే ఈ ఫంక్షన్ వాడుతున్నామని మనం ముందే చెప్పాలని నేను అనుకున్నాం కదా. వాయిడ్ హలో అని పెట్టి పైన ఇలా పెట్టాలన్నమాట. ఓకే, సో వాయిడ్ హలో అని పెట్టి మనం పైన పెడితే దీన్ని ఏమంటారు, నిన్న ఇక్కడ వరకు వచ్చాం మనం అంతే. ప్రోటోటైప్, దీన్ని ఏమంటారు మనం, ప్రోటోటైప్ అంటాం. దీన్ని ఏమంటారు, కాలింగ్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారు, కాలింగ్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారు, డెఫినిషన్ అంటాం అనమాట. దీన్ని ఏమంటారు, డెఫినిషన్. ఓకే, సో దీన్ని ఏమంటారంటే డెఫినిషన్ అని అనాలి. ఓకే, సో ఈ 3 మనకి నిన్నటి వరకు తెలిసిందే. ఇప్పుడు ఇలా ఈ రాసే పద్ధతిలో మొత్తం మనకి 4 టైప్స్ ఉన్నాయన్నమాట ఫంక్షన్స్ రాయడంలోనే. ఆ 4 టైప్స్ ఏంటంటే, జస్ట్ నేను ఇక్కడ ప్రాజెక్ట్ దాంట్లో ఇంకొక ఫైల్ ఒకటి యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చిన్నది న్యూ ఐటెం ఒకటి తీసుకొని, అది ఉన్నదాన్ని కాకుండా డేటాలో తీసుకొని కనెక్షన్ వదిలే న్యూ ఫైల్ ఇంకోటి ఏమొద్దు. ఆ 4 టైప్స్ ఏంటంటే కామెంట్లు రాస్తాను ఇక్కడ నేను. ఫస్ట్ వన్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లోపల ఫస్ట్ టైప్ ఏంటంటే ఇప్పుడు రిటర్న్ టైప్. నిన్న మనం ఆల్రెడీ ఏమని చెప్పాము, మనం రిటర్న్ టైప్ అంటే ఏంటి, ఇక్కడ వాయిడ్ అని ఇస్తే అర్థం ఏంటి, రిటర్న్ టైప్ అనేది ఏమీ లేదనమాట. అర్థమైందా? అది వితౌట్ రిటర్న్ టైప్. ఇక్కడ బ్రాకెట్లో ఏం రాయలేదంటే దాని అర్థం ఏంటంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, అంటే ఫస్ట్ టైప్ ఏంటంటే వితౌట్ రిటర్న్ టైప్ ఒకటి రాసేసుకుంటావా, ఇవి వితౌట్ రిటర్న్ టైప్ ఒకటి, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి. ఓకే, ఆర్గ్యుమెంట్స్ తెలుస్తాయి మనకు, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో ఇప్పుడు మనకి తెలిసిపోతాయి అనమాట. నెక్స్ట్ దాంట్లో. ఓకే, తర్వాత విత్ సెకండ్ టైప్ ఏంటంటే విత్ రిటర్న్ టైప్ ఒకటి,
విత్ రిటర్న్ టైప్ ఒకటి, తర్వాత విత్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. మళ్ళీ రాసిస్తే మంచిది, అక్కడ కొటేషన్స్ ఏంటి ఎందుకు, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, తర్వాత థర్డ్ టైప్ ఏంటంటే, మూడో రకం ఏంటంటే వితౌట్ రిటర్న్ టైప్ ఒకటి, వితౌట్ రిటర్న్ టైప్ ఒకటి, విత్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి అనమాట. ఓకే, తర్వాత ఫోర్త్ టైప్ ఏంటంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్, ఒక్క నిమిషం, వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి, విత్ రిటర్న్ టైప్స్ ఒకటి అనమాట లాస్ట్ టైప్. ఓకే, విత్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి, విత్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి. ఓకే, విత్ రిటర్న్ టైప్ ఒకటి, విత్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి అనమాట. ఓకే, సో మొత్తం 4 రకాలు అనమాట ఫంక్షన్స్. ఇవి రాసుకుంటే మంచిది. ఓకే, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఎగ్జాంపుల్స్ అంటే ఏం రాస్తారు, మామూలుగా గెట్ సిహెచ్, ప్రింట్ ఎఫ్ రాసేయండి. ఇంకా అవి ఎగ్జాంపుల్స్ అవసరమైతే రాసుకో, లేకపోతే లేదు. లేకపోతే చిన్నది ఇలా ప్రీడిఫైన్డ్ అని రాసి సైడింగ్ పెట్టేసి రాసుకోండి. ఫస్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఈ ఎగ్జాంపుల్, నిన్న చేసిన ఎగ్జాంపుల్ నేను పంపించేస్తాను, నీకు మెయిల్లో పంపిస్తాను. ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లోపల 4 రకాలు ఉన్నాయి మెయిన్ అది. ఓకే, ఫస్ట్ వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ కవర్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఉంది చూడు, ఇదంతా కూడా ఇది చెప్పగలవా, ఇది ఏ టైపు, నువ్వు ఇది ఏ టైపు చెప్పగలవా? ఫస్ట్ యూజర్ డిఫైన్డ్లో ఫస్ట్ టైప్ అది వితౌట్ రిటర్న్ టైప్ ఒకటి, వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఫస్ట్ టైప్ ఆల్రెడీ కవర్ అయిపోయింది మనకు ఆల్రెడీ ఇక్కడ. ఇప్పుడు సైడింగ్ పెట్టేసి నువ్వు కావాలంటే ఇది ఈ ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఫస్ట్ సైడింగ్ అది పెట్టేసి, ఓకే, ఫస్ట్ సైడింగ్ అది పెట్టి చెప్తాను. వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఆ సైడింగ్ పెట్టుకొని ఒక లైన్ చెప్పనా దాని కింద రాసుకోవడానికి. ఇన్ దిస్ సైడింగ్ అని కొంచెం అండర్లైన్ చేయండి, అది అండర్లైన్ చెప్తాను. ఓకే, దాని కింద ఇన్ దిస్ టైప్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, in this type of user defined function we neither have return type nor we have arguments. ఓకే, అంటే ఇక్కడ రిటర్న్ టైప్ అంటే ఏంటి, ఇక్కడ ఇది వాయిడ్ అని రాసావు కదా, అక్కడ ఏం లేదు కాబట్టి మనం ఏం పెట్టామంటే వాయిడ్ అని పెట్టామన్నమాట. ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ లేవని ఎట్లా చెప్పగలిగామంటే ఈ బ్రాకెట్స్ లోపల ఏమైనా ఉందా, లేదు, బ్రాకెట్స్ లోపల ఏం లేదు కాబట్టి ఆర్గ్యుమెంట్స్ లేవన్నమాట. ఆర్గ్యుమెంట్స్ లేవు అని ఇంకా ఎక్స్ప్లిసిట్గా చెప్పాలంటే బ్రాకెట్స్లో ఏం లేవంటే ఆర్గ్యుమెంట్స్ లేవని తెలిసిపోద్ది. ఇఫ్ ఇంకా స్పెసిఫిక్ కావాలి వాయిడ్ అక్కడ కూడా రాసుకోవచ్చు అవసరం అనుకుంటే. ఓకే, సో అక్కడ రాసామంటే మళ్ళీ ఇక్కడ కూడా రాసుకుంటే మంచిది. ఇది ఇక్కడ ప్రోటోటైప్లో కూడా వాయిడ్ అని రాసుకుంటే మంచి 100% అది మనకి ప్రాబ్లం ఏ ఉండదు అనమాట. 100% ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏ ఉండదు. ఓకే, సో అదనమాట. సో అవసరం లేదు వాయిడ్. ఇది రాసుకున్న ఎగ్జాంపుల్ ఇది, ఈ ప్రోగ్రామ్ రాసుకో, ఇక్కడి నుంచి రాసుకో, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, సో నెక్స్ట్ టైప్ ఏంటంటే విత్ రిటర్న్ టైప్ అని ఉంది, అక్కడ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అని ఉంది. ఓకే, సో నెక్స్ట్ టైప్ మనం ఇదిలాగే ఉంచేసి నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ రాసుకుందాం మనం ఇక్కడ. ఓకే, అదలా విత్ రిటర్న్ టైప్ అన్నాను నేను. ఏదో ఒక టైప్ ఉండాలి ఇక్కడ రిటర్న్ చేసే దగ్గర, వాయిడ్ కాకుండా ఇంట్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, క్యార్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ కూడా రాస్తున్నాను. ఇక్కడ నేను ఇంట్ అని రాశాను ఇక్కడ. ఓకే, ఇంట్ అక్కడ దీనికి ఏమని రాస్తానంటే నేను ఇంట్
సమ్ ఫూ అనేది సంథింగ్ రాశాను. ఓకే, సంథింగ్ పేరు ఏదో పెట్టుకోవచ్చు మనం. ఓకే ఓకే ఇంట్ ఫూ అని రాశాను సంథింగ్ ఏదో ఒకటి. ఇక్కడ నేను రిటర్న్ ఇక్కడ ఇంట్ వాడాను కాబట్టి ఇక్కడ ఏం వాడాలి మనం, రిటర్న్ 1 అన్నాను. ఇక్కడ సంథింగ్ రిటర్న్ 1 అన్నాను సంథింగ్ ఏదో ఒకటి. సో ఇక్కడ ఎందుకు రిటర్న్ వాడానంటే ఇక్కడ ఇంట్ వాడాను కాబట్టి కంపల్సరీ రిటర్న్ స్టేట్మెంట్ వాడాలి. ఓకే, సో కాలింగ్లో కొంచెం తేడా వస్తుంది అనమాట. ఓకే, లేకపోతే దీనికి పేరు foo1 అని పెడదామండి. దీనికి foo1 అని పెడతాం. దీనికి foo1 అని పెట్టండి. కాలింగ్లో తేడా వస్తుంది. ఇక్కడ కాలింగ్లో తేడా వస్తుందంటే ఇక్కడ ఇంట్ ఎక్స్ అని తీస్తున్నాను నేను, లేదా ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫూ అని రాశాను ఇక్కడ నేను. చూసా కాలింగ్లో కొంచెం తేడా వచ్చింది. అంటే ఎందుకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫూ అని రాశానంటే ఇక్కడ నుంచి వాల్యూ ఎంత వెళ్తుంది, 1 వెళ్తుంది. ఆ 1 ఎక్కడికి వెళ్ళాలా, ఎక్స్లోకి వెళ్ళిద్ది అనమాట. ఓకే, ఆ 1 ఎక్కడికి వెళ్ళిద్ది అంటే ఎక్స్లోకి వెళ్ళిద్ది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే డైరెక్ట్ ఇక్కడ నువ్వు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎక్స్ని మనం ప్రింట్ చేయాలన్నమాట. ఓకే ఓకే సో printf /n/t అని రాసి ఇంకా కొంచెం అర్థం అవ్వాలంటే foo ఫంక్షన్ లేదా foo1 x ఈజ్ ఈక్వల్ టు ఇంకొంచెం మనకి మన మెసేజ్ ఎలాగైనా రాసుకోవచ్చు, మనకు అర్థమయ్యేటట్టు అనమాట. ఓకే, మన క్లారిటీ కోసం అనమాట. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాశాను. foo1 నుంచి వచ్చిన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు %d అని రాశాను. నువ్వు ఎంత పంపిస్తే అక్కడ అంత వచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు రన్ చేసేవానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ వచ్చింది. అక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది అనుకున్నావు, మనం మళ్ళీ ప్రోటోటైప్ అనేది ఇవ్వలేదన్నమాట. ప్రోటోటైప్ అనేది మళ్ళీ ఇవ్వలే, కంపల్సరీ మనం ప్రోటోటైప్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ దీని ప్రోటోటైప్ ఏమో జస్ట్ ఇంట్ ఫూ అంతే, నీకు అంతే కదా అది. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ఐ కొట్టామనుకో అన్నీ మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటి ఇక్కడ, ఒక్క నిమిషం చాలా చిన్న ఎర్ర అది. foo1 అని అనుకుంటే ఫూ అని ఇచ్చాను అక్కడ నేను. అది అనుకోవడంలో మనం ఫూ అని ఇచ్చాం అనమాట. foo1 అని ఇచ్చి ఇక్కడ కాలింగ్ కూడా చూడండి, నేను ఫూ అని కాల్ చేశాను. ఇక్కడ పేరు మార్చాను కదా కింద, మనం మార్చినప్పుడు అక్కడ కూడా మార్చాలి కదా. ఇవే చిన్నవన్నీ ఎర్రర్లు గంటలు పడతాయి సరిగ్గా చూసుకోపోతే. కొంచెం పెద్ద చేస్తున్నాను ఫాంట్ ఇది. సో కాన్సులర్స్ ఇవన్నీ పెట్టేసి 36 పెట్టేసి ఇది కొంచెం పెద్ద చేశానండి. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ 1 వచ్చింది కదా, నువ్వు ఎంత వాల్యూ ఇస్తే అక్కడ నీకు కింద నుంచి అంత వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది అనమాట పైకి. ఓకే, సో ఇప్పుడు 2 ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక్క నిమిషం, ఏదో ఇంకోటి ఏదో వాల్యూ ఇచ్చావు అనుకోండి, 22 ఏదో ఇచ్చావు, వాల్యూ ఏదో ఇచ్చావు, ఆ పైకి వెళ్ళిపోతుంది అనమాట. వాల్యూ ఫంక్షన్ కాల్ అవ్వడం, వాల్యూ పైకి వెళ్ళిపోవడం, మళ్ళీ రిటర్న్ అవుతుంది అనమాట. ఎక్స్ ఈక్వల్ టు కింద నుంచి పైకి పంపిస్తాం అనమాట, రిటర్న్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు కానీ రిటర్న్ టైప్ ఒకటే ఉంది. అంటే కింద నుంచి రిటర్న్ చేసుకోవచ్చు నువ్వు ఫంక్షన్స్. ఏ ఫంక్షన్స్ కెన్ రిటర్న్ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎక్స్ అని తీసుకుని చాలా కష్టపడి చేసాం కదా ఇక్కడ అలాగంతా ఎక్స్ అదంతా ఏం తీసుకోకుండా డైరెక్ట్ ఇక్కడ printf అని తీసుకొని /n/t అని తీసుకొని foo1 ఈజ్ ఈక్వల్ టు లేదా foo1 x ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ రాస్తున్నాను ఊరికే %d అని తీసుకొని కొటేషన్స్ క్లోజ్ చేసి డైరెక్ట్ ఇక్కడే మనం కాల్ చేసేయచ్చు అనమాట. foo1 అనే ఫంక్షన్ %d ఇక్కడ డైరెక్ట్ కాల్ చేసేయచ్చు. ఓకే, చూసి అక్కడ నేను ఏం చేశాను, డైరెక్ట్గా కాల్ చేశాను అనమాట. ఇక మళ్ళీ ఇంకేమి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు foo1 అని రాయడం, మళ్ళీ అది తీసుకోవడం, ఇంకా అదేం లేదు. ఇక డైరెక్ట్గా అక్కడ రాస్తాను, అక్కడ printf లోపల రాస్తాను. ఇప్పుడు రన్ చేసాను ఫర్ ఎగ్జాంపుల్, సేమ్. ఓకే, అదనమాట. ఓకే, సో అలాగే ఓన్లీ ఇంటిజర్సే చేయాలని రూల్ ఏం లేదు, మనం కావాలంటే ఫ్లోట్ కూడా మనం రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫ్లోట్ అని రాసి నేను మామూలుగా foo2 అని రాశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, foo2 అని రాశాను నేను. ఓకే, అలాగే డబుల్ అని రాసి foo3 అని రాశాను సంథింగ్ ఏదో. ఓకే, డబుల్ రాసి foo3 అని రాశాను. అలాగే క్యార్ అని రాసి foo4 అని రాశాను. మొత్తం అన్ని టైప్స్ పెట్టేశాను అనమాట ఫంక్షన్లు అన్నీ ఇక్కడ.
ఓకే, అన్నిటిలో మళ్ళీ నేను రిటర్న్ పెట్టేస్తున్నాను. ఇక్కడ రిటర్న్ ఏం చేయాలా, ఫ్లోటింగ్ పాయింట్ ఏదో చేయాలా, 3.14 చేశాను. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, రిటర్న్ 3.14285 సంథింగ్ ఏదో పెద్ద వాల్యూ ఏదో చేశాను. ఓకే, సో మళ్ళీ క్యార్ వచ్చింది, క్యార్ దగ్గర కూడా మళ్ళీ ఏదో సంథింగ్ రిటర్న్ అని పెట్టేసి సంథింగ్ ఏదో ఇక్కడ రిటర్న్ పెట్టేసి సంథింగ్ క్యారెక్టర్ ఏదో సమ్ ఎస్ అనేది పెట్టేశాను. ఓకే, సో ఊరికి అన్ని రిటర్న్ చేశాను అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ అన్నీ మళ్ళీ ప్రింట్ఎఫ్లు రాసుకోవాలి, ఎందుకంటే కింద నుంచి అలా వాల్యూస్ వచ్చేస్తున్నాయి నీకు పైకి, అప్పుడు అన్నీ ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి కదా. ఫోటో అన్నీ ప్రింట్లు ఇచ్చేసుకోవచ్చు అనమాట. నువ్వు అన్నీ డైరెక్ట్గా ఇచ్చేయడం, మళ్ళీ x = అంత లేకుండా ఫోటో అని ఇచ్చేద్దాం డైరెక్ట్. ఇంకా మళ్ళీ ఎక్స్ ఎందుకు, అందుకే కదా %f కొటేషన్స్ క్లోజ్ ఫోటో అంతే. అదే ఇప్పుడు డౌట్ ఉంటే రన్ చేసి చూసుకో ఒకసారి. ఎర్ర వచ్చింది చూడు, ఎర్ర ఏంటి అర్థమైపోయింది. ఎర్ర ఏంటి, మళ్ళీ ఇక్కడ మనం ఏం ఇవ్వలేదు, ఈ ప్రోటోటైప్లు ఇవ్వలేదు అనమాట. ఫోటో ఒకటి, ఫోటో ఫ్లోట్ కదా, ఒక్క నిమిషం ఫ్లోట్ కదా, ఫ్లోట్ ఫోటో అనేవాళ్ళు ఇక్కడ. ఓకే, సో ఫ్లోట్ ఫోటో తర్వాత డబుల్ అని ఇచ్చేసి foo3 అని ఇవ్వాలి. foo3 తర్వాత క్యార్ అని ఇచ్చేసి foo4 అని ఇవ్వాలి. అదనమాట ప్రోటోటైప్లను ఇచ్చాం మంచిగా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా, ఇవన్నీ కాల్ చేయాలా, ప్రింట్ఎఫ్లో కాల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఎఫ్ఐ కొట్టామనుకోండి, ఇప్పుడు డౌట్ ఏమైనా ఉందంటే foo2 వచ్చింది కదా నీకు ఆల్రెడీ, ఇక్కడ నీకు ఇంకేం రావాలా, foo3 అని రావాలా. అవన్నీ మంచిగా ప్రింట్ఎఫ్లు చేసుకుంటే ఇక్కడ ప్రింట్ఎఫ్ అని ఇచ్చేసి మళ్ళీ /n/t foo3 = %LF కదా డబుల్కి, సో అది ఇవ్వాలన్నమాట. foo3 ఏదైతే తెచ్చుకుంటే మంచిది, మళ్ళీ డేటా అది అటు అయిపోకుండా క్లోజ్ అనమాట. మళ్ళీ ప్రింట్ఎఫ్ /n/t ఈసారి ఏమి ఇస్తాం, foo4 = %C, foo4 అనమాట. అదే ఓకే, foo4. ఓకే, సో రన్ చేసామనుకో, అన్నీ కరెక్ట్గా ఉంటే వాల్యూస్ అన్నీ మళ్ళీ మనకి వచ్చేసాను. ఇక్కడ చూసావా, అక్కడ ఏమైనా వచ్చింది, ఇక్కడ మిగతా అన్నీ కూడా బై డిఫాల్ట్ 6 అని చెప్పాను కదా, మిగతా 0 వచ్చాయి. ఇక్కడ మనం కరెక్ట్ 6 ఇచ్చాం కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అర్థమైందా ఫంక్షన్స్. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇవన్నీ సెకండ్ టైప్ అనమాట. ఓకే, సో ఇవన్నీ ఇది రాసుకుంటే సైడింగ్ పెట్టావా. ఇన్ దిస్ టైప్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ there is a return type instead of void. And there are no arguments. Okay, and there are no arguments within the function definition. ఓకే, రాసావా, నో ఆర్గ్యుమెంట్స్ విత్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్ అనమాట. ఓకే, సో నో ఆర్గ్యుమెంట్స్ విత్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్. సో అంటే ఫంక్షన్ డెఫినేషన్ దగ్గర అంటే మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ 2 రకాలు ఉన్నాయన్నమాట. మళ్ళీ నెక్స్ట్ మన ఆర్గ్యుమెంట్స్లోకి వచ్చిన తర్వాత ఆ డిస్కషన్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ మనం నెక్స్ట్ ఏంటంటే వితౌట్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ టైప్ ఏంటంటే వితౌట్ రిటర్న్ టైప్ అనగానే మనకి ఏంటి, ఇక్కడ మనకేమొస్తుంది, ఇక్కడ చిన్న కామెంట్ ఒకటి రాస్తున్నాను ఇక్కడ మనకు కూడా తెలియడం కోసం. వితౌట్ రిటర్న్ టైప్, ఒక్క నిమిషం కొంచెం ఇలా ఎంటర్ కొట్టేస్తే అవన్నీ పైకి పోతాయి కదా. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సిన రకం ఏంటంటే వితౌట్ రిటర్న్ టైప్ ఒకటి, విత్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి. వితౌట్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్ అనమాట, విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో వితౌట్ రిటర్న్ టైప్ అనగా ఫస్ట్ నీ మైండ్లోకి ఏం రావాలా, వాయిడ్ పెట్టేయాలి అంతే కదా.
వాయిడ్ ఉందంటే వితౌట్ రిటర్న్ టైప్ ఇంకా అంతే. అంటే ఫస్ట్ నువ్వు రాసుకునేటప్పుడు నువ్వు ఆ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ రాయండి, ముందు వాయిడ్ రాసేసి ఇక్కడ ఏమని పెడదాం మనం పేరు foo5 అని పెడదాం విత్ ఆర్గ్యుమెంట్స్ అన్నాను. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ బ్రాకెట్లో రాసేవి అన్నీ కూడా మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం అనమాట. ఓకే, సో వాయిడ్ అని పెట్టేసి మనం foo5 అని చెప్పి ఫంక్షన్ ఒకటి మనం డిఫైన్ చేసాం అనమాట ఇక్కడ. ఓకే, సో వాయిడ్ అని పెట్టేసి మనం foo5 అనే ఫంక్షన్ ఒకటి డిఫైన్ చేసాం. ఇప్పుడు ఇందులో ఏంటిది విత్ ఆర్గ్యుమెంట్స్ అనమాట ఇది. ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ బ్రాకెట్స్ లోపల రాసేవన్నీ కూడా మన ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఒకటే రాయాలని లేదు, మనం 1 రాయొచ్చు, 2 రాయొచ్చు, 3 రాయొచ్చు, మనం 4 రాయొచ్చు, ఎన్ని రాయొచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఓకే, సో జస్ట్ సింప్లిసిటీ కోసం నేను ఇక్కడ ఒకే ఒక వేరియబుల్ తీస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఒకే ఒక వేరియబుల్ తీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రాసే ఆర్గ్యుమెంట్స్ ఏమంటాం అంటే మనం ఫార్మల్ పారామీటర్స్ అంటాం. మనం ఇక్కడ రాసేవన్నీ కూడా మనం ఫార్మల్ పారామీటర్స్ అంటాం. ఓకే, పారామీటర్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అనేవి ఓవరాల్గా వాడే వర్డ్ అది. సో పారామీటర్స్ అంటే ఈ ఎక్స్ అనేది ఫార్మల్ పారామీటర్ అనమాట. ఓకే, ఈ ఎక్స్ అనేది ఫార్మల్ పారామీటర్. ఇంకొక పైన ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల మనం ఏంటంటే ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఒకటి రాస్తున్నాను. ఇక్కడ నేను ఏమో రాస్తున్నానంటే /t x is equal to %d, x అని రాశాను ఇక్కడ. ఓకే, ఓకే, ఇక్కడ మనం foo5 ఇంకా క్లారిటీ కావాలంటే ఏ ఎక్స్ మనకు తెలియాలంటే foo5 x is equal to %d, x అని రాశాను. ఓకే, సో నెక్స్ట్ ఫార్మల్ పారామీటర్స్ అదే ఎక్స్ అనేది ఇక్కడ ఫార్మల్ పారామీటర్ అనమాట. యాక్చువల్ పారామీటర్ అంటే ఏంటంటే 2 రకాలైన పారామీటర్స్. ఇప్పుడు దీనికి ఫస్ట్ ఇంకేమేమి చేయాలి, మనం ఫస్ట్ ప్రోటోటైప్ అనేది రాయాలా. ప్రోటోటైప్ అనేది ఎట్లా రాస్తాం, వాయిడ్ foo5 అని రాసి x అని రాయాలా. ఓకే, రాసాము. తర్వాత కాలింగ్ చేయాలా. కాలింగ్ ఇప్పుడు ఎట్లా చేస్తారు, మళ్ళీ మామూలే కాలింగ్ ఇప్పుడు డైరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లు ఇవన్నీ ఎప్పుడు అవసరం అంటే రిటర్న్ టైపులు అవన్నీ ఉన్నప్పుడు మనకు ప్రింట్ఎఫ్లో రాసుకోవాలి, కింద నుంచి వాల్యూ వస్తుంది కాబట్టి. ఇక్కడ డైరెక్ట్ నువ్వు foo5 అని కాల్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ foo5 అని కాల్ చేసావు అనుకో. ఓకే, ఇప్పుడు రన్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం ఎర్రర్ వచ్చింది. ఇక్కడ తప్పు ఏం చేశారంటే నేను ఆర్గ్యుమెంట్స్ అప్లై చేయాలి కదా. ఇక్కడ సమ్ 23 ఎక్స్ అని ఇవ్వకూడదు, ఎక్స్ అని ఇవ్వచ్చు, డైరెక్ట్ వాల్యూ ఇచ్చేయచ్చు. 23 అని ఇచ్చాను నేను ఇక్కడ. ఇప్పుడు రన్ చేశారు అనుకోండి, 23 వచ్చింది అక్కడ. అంటే పైనుంచి ఇక్కడి నుంచి పంపిస్తున్నారు అన్నమాట, అక్కడి నుంచి పంపిస్తున్నారు. ఈ foo5 ఉంది ఇక్కడ, ఇక్కడి నుంచి ఎంత పంపిస్తున్నావు, 23 పంపిస్తున్నావు. ఆ 23 ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది అనమాట, కిందకి వెళ్తుంది. ఇక్కడ ఎక్స్లో రిసీవ్ అయ్యి ఆ foo5లో 23 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుని మనకి రాస్తుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ రాసుకుంటారు కదా. ఫస్ట్ వాల్యూ అనేది పైనుంచి వచ్చింది, అక్కడ నీకు క్లారిటీ ఉంది కదా, అక్కడ నీకు డౌట్ ఏం లేదు కదా. ఓకే, సో వాల్యూ అనేది మనకి పైనుంచి వస్తుంది, ఇక్కడ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఉండేదాన్ని ఏమంటారంటే ఫార్మల్ పారామీటర్స్ అంటాం. పైన ఈ 23 ఇచ్చావు చూడు ఇక్కడ, నువ్వు దీన్ని ఏమంటారంటే యాక్చువల్ పారామీటర్స్ అంటాం అనమాట. ఓకే, సో పైన ఉండేదేమో యాక్చువల్ పారామీటర్, కింద ఉండేదేమో ఫార్మల్ పారామీటర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు అదే ఇంకొక ఎగ్జాంపుల్ రాయాలి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ నీకు. అదేంటంటే ఇప్పుడు మళ్ళీ వాయిడ్ foo6 ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ నేను 2 తీసుకుంటున్నానండి, x, y అని తీస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, 2 తీస్తున్నాను ఇక్కడ. ఓకే, సో 2 తీస్తున్నాను. పైనుంచి మనకు 2 వాల్యూస్ పంపించాలి. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ ప్రింట్ఎఫ్ అని రాసేసి /t foo6 x is equal to అని రాసి %d అని రాసి x అని రాశాను. foo6 కూడా సపరేట్ ఉంచాను. మళ్ళీ ప్రింట్ఎఫ్ అని రాసి /t foo6 of y is equal to %d అని రాసి y అని రాశాను. ఓకే, ఓకే, సో మనం 2 రాసాం, ప్రింట్ఎఫ్లు రాసాం. ఇప్పుడు పైనుంచి వాల్యూస్ పంపించాలా. వాల్యూస్ ఎలా పంపించాలంటే ఫస్ట్ వాల్యూస్ పంపిద్దాం, ఆ తర్వాత foo6 లేదా ఇంకోలా కూడా చేయొచ్చు ఇక్కడ నువ్వు కావాలంటే. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ వాల్యూలు పంపించకుండా x is equal to 30 అని తీసుకుని y is equal to 40 అని తీసుకుని అలా కూడా చేయొచ్చు.
అలాగేం చేయొచ్చు, లేదా అలాగేం చేయొచ్చు, లేకపోతే XY అని తీసుకుని ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎక్స్, ప్రింట్ ఎఫ్ ఎంటర్ వై, స్కాన్ ఎఫ్ అని చేసి అలా కూడా పంపించవచ్చు. రకరకాల నీ ఇష్టం అనమాట. ఇక్కడ నేను x ఈజ్ ఈక్వల్ టు 30, y ఈజ్ ఈక్వల్ టు 40 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ foo6 ఆఫ్ x, y అని తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, foo6 ఆఫ్ x, y అని తీసుకోవచ్చు. అంటే ఎక్స్లో ఎంత ఉంది, 30 ఉంది. ఎక్స్ ఎక్కడికి పోతుంది, కిందకి పోతుంది. కిందకి పోయి ఎక్కడ పోతుంది, ఇంట్ ఎక్స్లోకి పోతుంది. అక్కడి నుంచి y ఎక్కడికి వస్తుంది, ఇంట్ వైలోకి వస్తుంది. ఓకే, 30, 40 ఎక్కడికి వస్తున్నాయి, కిందకి వస్తున్నాయి అనమాట. ఓకే, 30, 40 ఎక్కడికి వస్తున్నాయి, కిందకి వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏం రాయాలంటే ఇక్కడ ప్రోటోటైప్ రాయాలి. ప్రోటోటైప్ ఇక్కడ కొంచెం మనం వెరైటీగా రాయచ్చు. వెరైటీ ఎలా అంటే వాయిడ్ అని రాసుకుని foo6 అని రాసుకుని ఇంటి ఇంట్ అని కూడా రాసేయచ్చు. ఇది కూడా వ్యాలిడ్. అంటే ఇక్కడ 2 ఇంటిజర్స్ వాడుతున్నాము, అది ఎక్స్ వై అని కూడా చెప్పక్కర్లేదు, డైరెక్ట్గా 2 ఇంటిజర్స్ వాడుతున్నావు కాబట్టి ఇంట్ అని కూడా ఇచ్చేసినావు అంతే. మళ్ళీ ఇంట్ ఎక్స్, ఇంట్ వై అని కూడా అక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు రన్ చేసావు అనుకో, ఇది చిన్న ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఎర్రర్ ఏంటంటే ఇక్కడ చూడు, ఆల్రెడీ ఎక్స్ డిక్లేర్ చేసాను, మళ్ళీ రీడిక్లరేషన్ అంతా చేయడానికి ఏం లేదు. సో x1 అని తీసుకుని y1 అని తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ కూడా నేను మార్చేస్తున్నాను అనమాట. x1 అని తీసుకొని y1 అని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదనమాట. రన్ చేసాం అనుకో, వచ్చినాయా, foo6x 30 వచ్చిందా, foo6y 40 వచ్చిందా, వచ్చాయి కదా. అదే అనమాట లెక్క, అర్థమైందా. అది ఎన్నో రకం, 3వ రకం. అది లాస్ట్ రకం ఏంటంటే, లాస్ట్ రకం 2 ఉంటాయండి. ఇప్పుడు విత్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి, విత్ రిటర్న్ టైప్, విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, విత్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, విత్ రిటర్న్ టైప్ ఒకటి, విత్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి. ఈ రకం చూసి చాలా సింపుల్. ఇది ఇంట్ అని తీసుకొని foo7 అని తీసుకొని మళ్ళీ ఇంట్ ఎక్స్ అని తీసుకున్నా, ఒకటి సంథింగ్ ఏదో చిన్నది. ఓకే, ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే జస్ట్ లేకపోతే కొంచెం వెరైటీగా చేద్దాం. ఇది ఫంక్షన్, ఇది ఫూ కాకుండా దీనికి ఏం చేద్దామంటే దీనికి యాస్కీ వాల్యూ కనుక్కునేటట్టు చేద్దాం. ఓకే, సో మనకు పైనుంచి మీరు క్యారెక్టర్ పంపించారనుకోండి, లేదా పైనుంచి యాస్కీ వాల్యూ పంపించామనుకో, కింద నుంచి క్యారెక్టర్ పంపించాలా. సో క్యార్ పెట్టి ఇక్కడ చెప్తాను. దీనికి యాస్కీస్ అని పెట్టేది, నువ్వేదో యాస్కీస్ అనేది పెట్టావు, పైనుంచి ఏం పంపిస్తావు, ఇంటిజర్ పంపిస్తావు అంతే కదా. పైనుంచి యాస్కీ కోడ్ పంపిస్తావు అనమాట. ఇంట్ సమ్ సి సంథింగ్ ఏదో, అది ఎక్స్ సంథింగ్ ఏదో ఒకటి మన ఇష్టం అనమాట. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఏం లేదు, రిటర్న్ అని పెట్టి ఎక్స్ అని పెట్టండి ఇక్కడ. ఓకే, రిటర్న్ ఎక్స్ అని పెట్టండి. అంటే క్యార్లో రిటర్న్ చేయమని అంటున్నాను నేను. క్యారెక్టర్ రిటర్న్ టైప్ పెట్టాను, ఎక్స్ పంపించమని చెప్తున్నాను. పైన ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, లేకపోతే డైరెక్ట్గా ఏం చేసేయచ్చు, క్యార్ పంపిస్తున్నాం కాబట్టి పర్సంటేజ్, ఇక్కడ ప్రింటింగ్లో రిటర్న్ టైప్ ఉంది కాబట్టి ప్రింట్ఎఫ్ లోపల /n/t foo6 అంటే ఇక్కడ క్యారెక్టర్, లేకపోతే foo6 అని కాకుండా క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు %c అని రాసి foo7 ఆఫ్ సమ్ 123 ఏదో పంపించాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ప్రోటోటైప్ ఏం పెట్టాలి, ఇక్కడ ఇంట్ foo7 ఆఫ్ ఇంట్ అని పెడితే సరిపోద్ది ఇక్కడ. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూడు ఒకసారి. ఎర్రర్ వచ్చింది ఏంటడా, డబుల్ టు ఫ్లోట్ తేడా వచ్చింది ఇక్కడ కొంచెం. ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం, ఇది ఇంటే పెట్టి చెప్తాను. దాన్ని మనం కొంచెం మారుస్తున్నాం క్యారెక్టర్ ఫంక్షన్. ఇక్కడ ఇంట్ అని పెట్టాం. ఓకే, ఇంట్ అని పెట్టే సమ్ యాస్ కీస్, అది ఫంక్షన్ నేమ్ foo7 అనేది లేదు కదా ఇక్కడ, అది రాసేసాను ఇక్కడ నేను. మొత్తానికి ఏదో తేడా వచ్చింది అది, కానీ ఇక్కడ
చాలా చూపించిన కేర్ అని పెట్టి ఒక్క నిమిషం ఇక్కడ కూడా సీరియస్ ఫూ7 అని రాస్తే మరి ఎర్ర రాలేదేంటి? ఎస్ కీస్ అదే కదా స్పెల్లింగ్. ఇక్కడ ఏమని ఇవ్వాలా? ఇక్కడ ఫూ7 బదులు ఏమి ఇవ్వాలా? ఎస్ కీస్ అని ఇవ్వాలా? అప్పుడు రన్ చేసి చూడు ఒకసారి. ఎస్ కీస్ రిటర్న్ ఐడెంటిఫైర్ నో ఎస్ కీస్ ఎస్ స్పెల్లింగ్ తప్పేసాను ఇక్కడ నేను. ఎస్ కీస్ కదా, ఎస్ కీస్ రీడెఫినేషన్ ఆఫ్ బేసిక్ టైప్స్ ఓవర్లోడెడ్. ఒక్క నిమిషం C++లో వాడుతున్నాం కదా, మొత్తం అంతా ఇది తేడా వచ్చేస్తుంది. ఇక్కడ క్యార్ అని పెట్టాం ఒక రిటర్న్ టైప్. అర్థందా? నువ్వు మంచిగా ఏ వాల్యూ ఇచ్చుకుంటే ఇక్కడ నువ్వు ఆ వాల్యూ తాలూకా క్యారెక్టర్ పడిపోద్ది అనమాట. ఇక్కడ నేనేదో 65 ఇచ్చాను అనుకో, ఏమొస్తుంది? క్యాపిటల్ ఏ వస్తుంది. 97 ఇచ్చారనుకోండి, 97 ఇస్తే స్మాల్ ఏ వస్తుంది. ఓకే, 97 ఇస్తే ఏమొస్తే స్మాల్ ఏ వస్తుంది అనమాట. 97కి యాస్కీ వాల్యూ స్మాల్ ఏ. అదే 197 ఇస్తే ప్లస్ రావాలా. ఓకే, 197 ఇస్తే ప్లస్ రావాలా. ప్లస్ క్వశ్చన్ మార్క్ సంథింగ్ ఏదో ఉంది దానికి కూడా. ప్లస్ అంటే అది ప్లస్ మామూలు ప్లస్, అదే ప్లస్ సంథింగ్ అదని. అది అర్థందా? సో 4 రకాల టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మొత్తం మనకి ఏంటంటే విత్ రిటర్న్ టైప్స్, వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. మొత్తం 4 రకాలు ఉన్నాయి. మనకి కేర్ఫుల్గా ఎక్కడ ఉండాలంటే కాలింగ్ రిటర్న్ చేస్తున్నప్పుడైతే ప్రింట్ఎఫ్లో కంపల్సరీ పెట్టాలా, లేదంటే డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది డైరెక్ట్ కాల్ చేస్తాం. ఇక్కడ ఇవన్నీ ఏ టైప్లో పెట్టాము మనం? ఇవన్నీ రిటర్న్ టైప్ ఉన్నాయి ఇక్కడ వరకు. మళ్ళీ ఇక్కడ రిటర్న్ టైప్ లేదు. ఓకే, మళ్ళీ ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చింది లాస్ట్ టైం. మళ్ళీ యాస్కీస్ అనే ఫంక్షన్ రాసాం కదా, అదనమాట. ఓకే, ఫంక్షన్స్ 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, ప్రోటోటైప్ కంపల్సరీ ఇవ్వాలా, కంపల్సరీ మనం ఫంక్షన్ వాడామంటే ప్రోటోటైప్ ఇవ్వాలా, ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. అది ఓకే.